నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని భేదం అసలే లేదు. దేశంలో ఎక్కడ చూసినా ప్రభుత్వాలన్నీ సంక్షేమ మంత్రం పఠిస్తున్నాయి. ప్రజలు కూడా స్కీములే కోరుకుంటున్నారని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. సంక్షేమం కూడా అభివృద్ధేనని ఏపీలో జగన్ సర్కారు కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే అతిగా పథకాలు అమలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కొందరు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని ఇప్పటిదాకా వేరువేరుగా చూస్తున్నారు. ఇప్పుడు రెండింటినీ కలగలిపి చూడాల్సిన రోజులు వచ్చాయా? దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటింది. ఈ 7 దశాబ్దాలు సంక్షేమానికి ఒకటే అర్థం లేదు, కాలానుగుణంగా మారుతూ వచ్చేసింది. ఇప్పుడైతే సంక్షేమాన్ని అధికారానికి దగ్గరి దారిగా చూస్తున్నాయి అన్ని పార్టీలు. ఏ రాష్ట్రంలో చూసినా అదే ఒరవడి కనిపిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి సంక్షేమ పథకాలు ఉండాలనేది రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం. సమాజంలో వివిధ వర్గాల మధ్య అంతరాలు పెరగకుండా చూడడానికి మాత్రమే పథకాలు ఉండాలనేది వారి సూత్రీకరణ. కానీ రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలను అధికారానికి ఆలంబనగా చూస్తున్నాయి. ఢిల్లీ నుంచి తమిళనాడు దాకా దేశమంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సిద్ధాంతాలు, కొన్ని అంశాల ప్రాతిపదికన జరిగిన ఎన్నికలు ఇప్పుడు కేవలం స్కీముల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు సంక్షేమ బాట పడుతున్నాయి. పోటాపోటీగా పథకాలు ప్రకటించేసి అధికార పీఠం కోసం ఆరాటపడుతున్నాయి. ఒకప్పుడు పథకాలు సమాజంలో అట్టడుగు వర్గాల కోసమే ఉండేవి. కేవలం వారి జీవన ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో స్కీములకు రూపకల్పన చేసేవాళ్లు. కానీ కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంకును స్థిరపరుచుకోవాలని పార్టీలన్నీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ వ్యూహాలకు అనుగుణంగానే రోజుకో స్కీమ్ను తెరపైకి తెస్తున్నాయి. స్కీముల వారీగా లబ్ధిదారుల సంఖ్యను కూడా అనూహ్యంగా పెంచేస్తున్నారు. అలా తమకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకుని ఆ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నారు. ధనిక రాష్ట్రమైనా పేద రాష్ట్రమైనా అక్షరాస్యత శాతం ఎంతున్నా ఈ పాలసీలో మాత్రం పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. మొదట్నుంచి దక్షిణాది సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ద్రవిడ పార్టీలు డిఎంకే, అన్నాడీఎంకే పథకాలను పీక్స్కు తీసుకెళ్లాయనే చెప్పాలి. ఉచితంగా ఫ్రిడ్జ్లు, కలర్ టీవీలు ఇచ్చిన ఘనత కూడా ఈ పార్టీల సొంతం. ఏపీలో ఎన్టీఆర్తో మొదలైన సంక్షేమ పథకాల ఒరవడి ఆ తర్వాత నుంచి కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కూడా తనదైన పథకాలతో ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ, కేరళ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్ కూడా సంక్షేమ పథకాల్ని పెంచుతున్నాయే కానీ తగ్గించడం లేదు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో అందరూ చూశారు. ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి ఏంటి అన్నట్లయితే వెల్ఫేర్ స్టేట్స్ అంటే సంక్షేమ రాజ్యాలు. ఈ సంక్షేమ రాజ్యాల్లో ఖచ్చితంగా సంపద పంపిణీ అనేటువంటిది జరగాలి. సంపద కేవలం అభివృద్ధి పేరుతో కొద్ది మంది చేతుల్లోనే ఉన్నట్లయితే, కొద్ది మందికే అభివృద్ధి పెద్ద ఎత్తున అభివృద్ధి పేరుతో, ప్రగతి పేరుతో పరిమితం అయితే ఇది మార్కెట్లో మనీ సర్క్యులేషన్ అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఉండదో డెఫినెట్గా ఇది సంపద కొద్ది మంది చేతుల్లోకి ఉండి సామాజిక అసమానతలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ సామాజిక అసమానతలు తొలగిపోవాలంటే సంపద పంపిణీ జరగాలి. తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా ఎన్నికల పథకాలు ప్రకటించారు. అయితే ప్రజలు మాత్రం డిఎంకే అధినేత స్టాలిన్ వైపు మొగ్గు చూపారు. కరుడుగట్టిన ద్రవిడ ముద్ర ఉన్న డిఎంకే ఎన్నికల కోసం మతాల వారీగా పథకాలను ప్రకటించడం పరిశీలకుల్ని ఆశ్చర్యపరిచింది. బెంగాల్లో మమతా బెనర్జీ కూడా స్కీమ్లతోనే సీఎం పీఠం దక్కించుకున్నారు. దీదీ పాలనలో మొదట్నుంచి పథకాలకి పెద్దపీట వేశారు. బెంగాల్లో అరాచకం జరుగుతోందన్న విమర్శలకు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో జవాబులిస్తున్నారు. దీదీ పాలనలో మొదట్నుంచి పథకాలకే పెద్దపీట వేశారు. బెంగాల్లో అరాచకం జరుగుతోందన్న విమర్శలకు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో జవాబిస్తున్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానంటూ గద్దెనెక్కిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్కీముల దారిలోనే నడుస్తున్నారు. మొదట్లో అందరికంటే డిఫరెంట్గా ట్రై చేసిన కేజ్రీవాల్ పని జరగకపోవడంతో మూసధోరణికి అలవాటు పడిపోయారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వాల బడ్జెట్ను పరిశీలిస్తే సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు ఎంత భారీగా పెరిగిందో అర్థమవుతోంది. మొదట్నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ సంక్షేమ బడ్జెట్ అధికంగానే ఉంది. మొదట్లో తమిళనాడు ప్రభుత్వం అప్పులు చేసి మరీ పథకాలు అమలు చేయగా ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు అదే బాట పట్టాయి. ఒకప్పుడు అప్పులు తీసుకోవడానికి వెనకడుగు వేసిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు సంక్షేమం కోసం తప్పడం లేదని మొహం మీదే చెప్పేస్తున్నాయి. పైగా ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని ఎన్నికల ఫలితాలను రుజువుగా చూపుతున్నాయి. దీంతో సంక్షేమ బడ్జెట్ బరువు బాగా పెరిగిపోయి మోయలేని భారంగా మారుతోంది. రాష్ట్రాలతో పోటీగా కేంద్రం కూడా పథకాలను అమలు చేస్తోంది. ప్రధానమంత్రి పేరు మీద 100 పథకాలున్నాయని అంచనా.
ఇవి కాకుండా సామాజిక సంక్షేమం కింద వివిధ ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో అంతో ఇంతో కేంద్రం వాటా ఉంటుంది. నయా రాజకీయ పోకడల్లో కేంద్ర పథకాలు వర్సెస్ రాష్ట్ర పథకాలుగా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ ప్రాతిపదికనే ఓట్లు అడిగే ధోరణి కూడా పెరిగిపోయింది. దీంతో కేంద్ర బడ్జెట్లో కూడా సంక్షేమం వాటా బాగా పెరిగిపోయింది. ఇలా సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తప్పవని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్షేమం ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా అనే ప్రశ్న ఎప్పటినుంచో ఉంది. రెండింటి మధ్య సమతుల్యత సాధించిన సమాజమే ముందడుగు వేస్తోందని ఆర్థిక శాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమతుల్యత సంగతి పక్కన పెడితే అభివృద్ధి వాటాను కూడా సంక్షేమం పూర్తిగా ఆక్రమించేసిన వైనం కళ్లకు కడుతోంది. పాలసీలు చెప్పి అభివృద్ధి పనులు చూపించి ఓట్లడిగే రోజులు పోయి ఒక్కో కుటుంబానికి 2 నుంచి 3 పథకాలిచ్చాం, ఓట్లెందుకు వేయరని ఓటర్లను నిలదీసే రోజులొచ్చాయి. అటు ఓటర్ల ఆలోచన ధోరణి కూడా పూర్తిగా మారిపోయింది. సమాజాభివృద్ధి గురించి ఆలోచించడం మానేసి సొంత లాభమే చూసుకుంటున్నారు. ఓటర్ల మూడుకు తగ్గట్టుగానే పార్టీలు కూడా వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఈ తంతు చూస్తే ఎవరిని తప్పుబట్టాలో కూడా ఓ పట్టాన తేల్చడం కష్టమే. ఆర్థిక వ్యవస్థ మనకు నేర్పేది ఏంటంటే కరెక్ట్ మిక్స్ ఉండాలి, కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి, వెల్ఫేర్ ఉండాలి, సురక్ష ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే డెవలప్మెంట్ లేకపోతే ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోతుంది. ఈ డబ్బు వెల్ఫేర్ స్కీమ్స్కి దొరకకపోతే ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి కుదేలైపోతుంది దేశాలు రాష్ట్రాలు కూడా బ్యాంక్రప్ట్ అవుతాయి. ఏ ప్రభుత్వమైనా ఆదాయాన్ని పెంచాలి, మిగులు ఖజానాను సృష్టించాలి. ఆ మిగులుతో సమాజంలో అట్టడుగున ఉన్న వారికి చేయూతనివ్వాలి. అర్థశాస్త్రంలో ప్రాథమిక సూత్రమిది. కానీ ఇప్పుడు సూత్రానికి ఎలాంటి విలువ లేదు. అన్ని ప్రభుత్వాలు సంక్షేమమే పరమావధిగా భావిస్తున్నాయి. ఎన్ని స్కీములు పెడితే అన్ని ఓట్లు రాలతాయని లెక్కలేస్తున్నాయి. ఇంకో అడుగు ముందుకేసి వినూత్న పథకాల రూపకల్పన కోసం ఎన్నికల వ్యూహకర్తల సాయం తీసుకుంటున్నాయి. ఈ వ్యూహకర్తలు ముందే ప్రజా అవసరాలపై సర్వే చేసి జనాభిప్రాయానికి అనుగుణంగా ఆకర్షణీయమైన ఎన్నికల హామీలివ్వాలని సలహాలిస్తున్నారు. ఈ ఆకర్షణీయమైన హామీలే తర్వాతి దశలో ప్రభుత్వ పథకాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. సంక్షేమం పేరుతో అణగారిన వర్గాలకు చేయూత ఇవ్వాలనేది నాటి మాట. సంక్షేమం పేరుతో ఓట్లకు గాలం వేయడం నేటి పద్ధతి. ఓటర్లు కూడా ప్రభుత్వాల నుంచి అద్భుతాలు ఆశించడం లేదు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తమకేం చేశారో మాత్రమే చూస్తున్నారు. ఏ పార్టీ నుంచి అత్యధిక లబ్ధి వస్తుందనుకుంటే ఆ పార్టీకే ఓట్లేస్తున్నారు. ఇక్కడ వేరే లెక్కలేవి పనిచేయడం లేదు. గత కొంతకాలంగా ఎన్నికల ఫలితాలు అవే నిరూపిస్తున్నాయి. సంక్షేమాన్ని పార్టీలు ప్రజలకు అలవాటు చేశాయా, పథకాలకు అలవాటు పడ్డ ప్రజలు పార్టీలపై ఒత్తిడి తెస్తున్నారా అనేది విత్తు ముందా చెట్టు ముందా అనే సామెతను గుర్తుకు తెస్తోంది. ఏపీలో జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలనే ఎన్నికల హామీలుగా ప్రజల ముందుంచారు. వాటిని నమ్మే ప్రజలు 151 సీట్లు అందించారు. అధికారంలోకొచ్చాక మిగిలిన అన్ని కార్యక్రమాలు పక్కనబెట్టి తన నవరత్నాల అమలు మీదే దృష్టి పెట్టారు జగన్. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేశారు. ముఖ్యంగా కరోనా కాలంలో పథకాలు కొనసాగించడమే కాకుండా కొత్త పథకాలు కూడా ప్రకటించడం చర్చనీయాంశమైంది. సంక్షేమ కార్యక్రమాలతో ధనాన్ని వెచ్చిస్తున్నటువంటి క్రమంలో దీన్ని అభివృద్ధి అనగలమా అన్నట్లయితే అభివృద్ధి ఉత్పాదక శక్తిని కూడా పెంచుకుంటూ వెళ్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలి. కాబట్టి ఇదేమి అపరాధం కాదు, దోషం కాదు. ఇది కనీస పాలకుల యొక్క నైతిక బాధ్యత అనే చెప్పాలి. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయరన్ని సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వంగా జగన్ సర్కార్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో ఏపీలో సంక్షేమం తప్ప మరేమీ లేదనే విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. అయితే ఆ విమర్శల్ని సీఎం జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి నవరత్నాల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నవరత్నాల అమలుకు సంబంధించి ఏడాది ముందుగానే క్యాలెండర్ కూడా ఇచ్చి ఆ సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కొండెక్కిందనే వాదనను జగన్ లెక్క చేయడం లేదు. భావి తరాల బాగు కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రతి స్కీమ్కు ఓ నిర్దిష్ట లక్ష్యం ఉందని చెబుతున్నారు. మానవాభివృద్ధి లేకుండా బిల్డింగులతో కూడిన అభివృద్ధిని తాము విశ్వసించడం లేదని కుండబద్దలు కొడుతున్నారు. గతంలో ఏనాడు ఈ స్థాయిలో సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి కలగలేదనేది ప్రభుత్వం చెప్పే మాట. కాబట్టి సంక్షేమ పథకాలను ప్రతి వాళ్ళు కూడా పురోగామి స్వభావం కలిగిన వాళ్ళు, ప్రజాహితం కోరేవాళ్ళు తప్పకుండా స్వాగతించాల్సి ఉంటుంది. వాటిని తప్పు పట్టడం,
అపహాస్యం చేయటం, అవేవో ఓట్ల కోసం వెదజల్లే ఎర్రలుగా వాటిని చూడటం సరికాదు. నవరత్నాల్లోని పథకాలు, కార్యక్రమాలన్నీ కూడా సామాజిక, ఆర్థిక కోణంలోనే అమల్లోకి తీసుకొచ్చారని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వైద్య, ఆరోగ్య, విద్యా రంగాన్ని నాడు నేడు ద్వారా బలోపేతం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని రైతులు, యువత, మహిళలు, కూలీలు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఒక్క అంశం కూడా ప్రతిపక్షం ప్రస్తావించడానికి అవకాశమే లేకుండా జగన్ పాలిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా ఏపీ ప్రజల చేతుల్లో డబ్బులుండేలా చూడడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయిందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలని ఆర్థికవేత్తలు చేస్తున్న సూచనను కేంద్రం పట్టించుకోకపోయినా జగన్ మాత్రం ఏపీలో పథకాల రూపంలో అమలు చేసి చూపించారని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఆర్థిక లోటుతో ఉన్న ఏపీ లాంటి రాష్ట్రానికి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఎలా వస్తున్నాయనేది ఆసక్తికరం. తన ప్రాధాన్యతల విషయంలో స్పష్టత ఉన్న సీఎం జగన్ ప్రతి నెల పథకాలకు నిధుల కొరత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతగా ప్రాధాన్యత లేని పనుల్ని వాయిదా వేస్తున్నారు. కొన్ని పనులైతే ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరం అనుకుని నిలిపేశారు. మరికొన్ని ప్రాధాన్య పనులకు చెల్లింపుల్ని కూడా వాయిదా వేసే వీలుంటే ఆ పని చేస్తున్నారు. ప్రతి నెల పథకాలకు, ఉద్యోగుల జీతాలకు చెల్లింపులు చేశాకే మిగతా పనులకు నిధులు విడుదలయ్యేలా ప్రణాళిక రూపొందించారు. పథకాలన్నీ అనుకున్నట్టు అమలైతే ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనే ఆశాభావంతో ఉన్నారు జగన్. సంక్షేమ పథకాలకు అగ్రతాంబూలం ఇస్తున్న తీరుపై విమర్శల సంగతి పక్కన పెడితే ఎన్నికల ఫలితాలు మాత్రం అనుకూలంగానే ఉన్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన మొదటి ఉప ఎన్నిక తిరుపతి. ఇక్కడ అంతకుముందు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఏకంగా 40,000 పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 55% ఓట్లు పోలైతే 2021 ఉప ఎన్నికల్లో 56.5% ఓట్లు పోలయ్యాయి. అంటే 1.5% ఓటింగ్ పెరిగింది. ఇక మెజారిటీ విషయానికి వస్తే 2019లో 2,28,000 ఓట్ల మెజారిటీ వస్తే 2021కి వచ్చేసరికి 2,71,000 ఓట్లకు పెరిగింది. మెజారిటీని ఓట్ల శాతంలోకి మార్చి చూస్తే 17% నుంచి 24%కి పెరిగింది. అంటే ప్రజలు ఆ మేరకు జగన్ పథకాల పట్ల సంతృప్తిగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లో ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బ్రహ్మరథమే పట్టారు. పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ దాకా ఎక్కడ చూసినా జగన్కే జై కొట్టారు. ఈ లెక్కన తమ పథకాలకు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా అందరి ఆమోదం లభించినట్టేనని వైసీపీ చెప్పుకుంటోంది. సంక్షేమ పథకాలు అందరూ అమలు చేసేవే అయినా వాటిని కూడా దీర్ఘకాలిక అభివృద్ధిలో భాగంగా చూడాలన్న జగన్ వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్థికవేత్తలు కూడా ఈ విషయంలో 2 వర్గాలుగా విడిపోయి వాదించుకుంటున్నారు. పథకాల పేరుతో డబ్బులు పెంచడం, ఆ డబ్బులు ప్రజల చేతుల్లోంచి మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకి వస్తే, అలా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటే మంచి ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ నిజంగా సంక్షేమం అలా పనిచేస్తుందా అంటే మాత్రం చెప్పడం కష్టం. అదే నిజమైతే దేశం ఈ పాటికి ఎంతగా అభివృద్ధి సాధించుండాలి? జీడీపీ ఏ రేంజ్లో ఉండాలి అనే వాదనలు ఉండనే ఉన్నాయి. అసలు పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విషయం వాస్తవమైతే ఏటా పథకాల లబ్ధిదారులు తగ్గాలి, కానీ ఎందుకు పెరుగుతున్నారనే ప్రశ్నకు సమాధానం కూడా బహిరంగ రహస్యమే. ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నీ అనుచితమే అనడం కూడా సరైన విధానం అనిపించుకోదు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో అమలవుతున్న ఏ పథకమైనా ప్రజలకు మేలు చేసేదే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా ఉన్న విద్య, వైద్యంలో వసతులు పెంచడానికి ఎలాంటి పథకం రూపొందించినా తప్పులేదనే వాదన ఉంది. అనవసరంగా ఉచిత పథకాలు ఇచ్చే కంటే ఔచిత్యంతో కూడిన స్కీమ్లు మెరుగైన ఫలితాలిస్తాయనే ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని పథకాల కారణంగా సమాజంలో గణనీయమైన మార్పులొచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేసే పథకాలు తీసుకున్నా కొన్ని స్కీమ్ల వెనుక ఖచ్చితంగా అద్భుతమైన ఆలోచనలుంటాయి. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని వర్గానికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఉంటుంది. వీటికి చిత్తశుద్ధి కూడా తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మెరుగైన సమాజం కోసం పథకాలు రూపొందించాలని ఆర్థికవేత్తలు కోరుకుంటుంటే అధికార పీఠాన్ని అందుకోవడం కోసమే స్కీముల్ని ఉపయోగించుకోవాలని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా సంక్షేమం, సంక్షేమం, సంక్షేమం. ఎవరు ఎన్ని పథకాలు ఉచితంగా ఇస్తున్నారు, ఎవరు ఎంత భారీగా డబ్బులు పంచుతున్నారు, ఈ విషయంలోనే రాష్ట్రాలన్నీ పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో పార్టీలను తప్పుపట్టాల్సిన పని కూడా ఏమీ లేదు.
ఎందుకంటే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే తక్షణ ప్రయోజనం కలిగించే పథకాల హామీలిస్తే మాత్రం ఓట్లన్నీ గంపగుత్తగా పడుతున్నాయి. దీంతో పార్టీలన్నీ సంక్షేమ మంత్రం పఠిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ ప్రోగ్రెసివ్ స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలను బీమారు రాష్ట్రాలుగా లెక్కేసేవాళ్ళు. ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రాలు. అభివృద్ధి ఆధారంగా మాత్రమే ఈ వర్గీకరణ. కానీ పథకాల విషయానికొస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకటే తంతు నడుస్తోంది. ప్రభుత్వ నిధులు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నా, పాలించడం చేతకాకే పథకాలు ప్రకటిస్తున్నారని విమర్శిస్తున్నా వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. ఓటర్లు దేనికి ప్రాధాన్యత ఇస్తే తాము కూడా అదే అంశానికే ప్రాధాన్యత ఇస్తామని అన్ని ప్రభుత్వాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. రాష్ట్రం కొన్ని రోజుల్లో డెవలప్మెంట్ తగ్గిపోయి జనరల్ ఆదాయం పడిపోయి చాలా కష్టం ముందరకెళ్ళటానికి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ గెలవాలంటే ఇది చేయాలి. అది ప్రజలకు అలవాటు చేసి ప్రజలు అదే కోరుకుంటున్నారంటాం కూడా కరెక్ట్ కాదు. అది ఒక చాలా మిస్గైడెడ్ డైరెక్షన్. ఏదో ఒక రకంగా జనాల చేతిలోకి డబ్బులొచ్చే కార్యక్రమాలనే ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. ప్రజలు కూడా ఆ కార్యక్రమాలని ఆదరిస్తున్నారు. ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు దశాబ్దాల తర్వాత వచ్చే మార్పు తెచ్చేదెవరు, చూసేదెవరు అనే ధోరణి వచ్చేసింది. మీ పదవీ కాలం 5 ఏళ్లు, 5 ఏళ్లలో మాకేమిస్తారో చెప్పండి అని నిలదీసి అడుగుతున్నారు ఓటర్లు. దీంతో పార్టీలు కూడా ఇష్టంగానో కష్టంగానో పథకాలు రూపకల్పన చేయక తప్పని పరిస్థితి నెలకొంది. నాయకులు అధికారంలోకి వచ్చి సంపాదించుకుంటే తప్పు కానప్పుడు తమకు ప్రభుత్వ నిధులు పథకాల రూపంలో అందితే తప్పేంటనే ప్రశ్నలు కూడా ఓటర్ల నుంచి వస్తున్నాయి. రాజకీయ నాయకులు చేసే స్కామ్లతో పోలిస్తే తమకు పంచే నిధులు ఏ పార్టీవని వాదిస్తున్నారు. దీంతో ఎవరిని వారించాలో తెలియక ఆర్థికవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎంత సంక్షేమం చేసినా అభివృద్ధి లేకుండా సమాజం ముందడుగు వేయలేదని చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయంటున్నారు ఆర్థికవేత్తలు. ఆదాయం పెరిగే మార్గాల్ని అన్వేషించి ఆ దారిలో వేగంగా వెళ్లడానికి సబ్సిడీలు ఇవ్వాలి, కానీ సంక్షేమం పేరుతో డబ్బులు పందేరం మొదలు పెడితే ఖాళీ ఖజానానే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ సబ్సిడీలు మాత్రమే ఇస్తాయని, ఉచిత పథకాలు ఇవ్వవని వారు గుర్తు చేస్తున్నారు. కానీ ఈ వాదనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి దేశానికి తనదైన సమాజం ఉంటుందని, దేశానికి తగ్గట్టుగా వ్యూహాలు కూడా మారిపోతాయని, అమెరికా తరహా సబ్సిడీలు ఇక్కడ పనిచేయవని కొందరు వాదిస్తున్నారు. ఆర్థికవేత్తల సంగతి పక్కన పెడితే ట్యాక్స్ పేయర్స్ కూడా పథకాలపై అసంతృప్తితో ఉన్న మాట నిజమని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా పథకాల పేరుతో జరుగుతున్న తంతు గురించి పెద్దగా పట్టించుకోని వాళ్ళు కూడా ఇప్పుడు సంక్షేమం పేరుతో జరుగుతున్న దాన్ని చూసి ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. తాము కష్టపడి సంపాదించుకునే డబ్బులో నుంచి ప్రభుత్వానికి విధిగా పన్నులు కడుతుంటే అవి ప్రజల సౌకర్యాలకు వినియోగం కాకుండా పథకాల పేరుతో కొందరికే చేరుతున్నాయని ట్యాక్స్ పేయర్స్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ట్యాక్సుల ఎగవేతలు కూడా పెరుగుతాయనే వాదన కూడా వినిపిస్తోంది. అప్పుడు ఆదాయమే సున్నా అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాలు సృష్టించబడాలి. ఉత్పత్తి, ఉత్పాదన, ఉపాధి ఈ మూడింటితో అభివృద్ధి ముడిపడి ఉంటుంది. అది వ్యవసాయ రంగం ద్వారా, పారిశ్రామిక రంగం ద్వారా, సేవా రంగం ద్వారా అన్నిట్లో కూడా పెట్టుబడులు పెరిగి, ఉత్పత్తి పెరిగి, ఆదాయం పెరిగి అది ప్రజలకు చేరి వాళ్ళకు ఉపాధి కల్పించబడినప్పుడు నిజమైన అభివృద్ధి అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ తన శక్తికి మించి సంక్షేమ పథకాలు అమలు జరిపితే ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ వాదన అసలు పట్టించుకోవడం లేదు. ట్యాక్స్ పేయర్స్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారని, వాళ్లు పన్ను కట్టకుండా తప్పించుకోవడం కుదరదని చెబుతున్నాయి. ఇక కార్పొరేట్ రంగంలో వ్యక్తిగతంగా పథకాలు లేకపోయినా కంపెనీలకు భారీగానే సబ్సిడీలు ఇస్తున్నామని, ఇలా అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి. ప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాల్ని వైడ్ యాంగిల్లో చూడాలి, కానీ సంకుచిత దృష్టితో చూసి విమర్శలు చేయకూడదని వాదిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు అలవెన్సుల రూపంలో, ప్రైవేటు కంపెనీలకు సబ్సిడీల రూపంలో, సామాన్యులకు పథకాల రూపంలో నిధులు అందుతున్నాయని, పేర్లు ఏవైనా అన్నీ సంక్షేమం కిందకే వస్తాయనేది ప్రభుత్వాలు చెప్పే మాట. సంక్షేమం పేరుతో పంపకాలు దీర్ఘకాలం కొనసాగితే సమగ్ర ప్రగతి కుంటుపడుతుందని కొందరు ఆర్థికవేత్తలు భయపడుతున్నారు. ఖజానా ఖాళీ అయ్యాక అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడితే దివాళా తీయడం మినహా మరో మార్గం ఉండదని చెబుతున్నారు. కానీ అనవసర అపోహలతో భయాలను వ్యాప్తి చేస్తున్నారని, ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే ప్రజల చేతికి డబ్బిస్తే అది మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకే వస్తుందని, దానివల్ల మొత్తంగా ఆర్థిక పురోగతికే దోహదపడుతుందని వాదించేవాళ్లు ఉన్నారు. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా ఏటా 4 నెలల లాక్డౌన్ తప్పనిసరి అయినా ఈ కరోనా కాలంలో మాత్రం
ఈ సంక్షేమ పథకాలే జనాన్ని ఎంతో కొంత ఆదుకుంటున్నాయని మాత్రం చెప్పక తప్పదు.